సో ఇప్పుడైతే హెలికాప్టర్ వస్తుంది కదా, సౌండ్ నడుతుందా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ప్రోగ్రెస్ బ్లాగ్స్. సో ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే విశేషం వచ్చేసి అయితే మేమైతే వాళ్ళ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ స్నానం చేసుకోవాలి, బ్రష్ అయితే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదు. సో లెట్స్ గో. ఇప్పుడైతే వచ్చేసాం. సో స్నానం అయితే అయిపోయింది. ఇక మేమైతే ఇప్పుడు టైంపాస్ బాల్కనీలోకి అయితే చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి అయితే బాగా హెలికాప్టర్ పోతుంది వస్తుంది వస్తుంది. ఒకవేళ మళ్ళీ వస్తే మీకు చూపెడదామని. ఇవ్వండి, ఈ నుంచి అటు ఆనాటి పోతుంది. మాకు దిక్కే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అలా పోతుంది అటు ల్యాండ్ కావడానికి. నేను షార్ట్ వీడియో అయితే పెడతా. నిన్నైతే వీడియో ఒకటి తీసిన హెలికాప్టర్ వెళ్ళేది, అయితే మీకు షార్ట్ వీడియో అయితే పెడతా. ఇక చూడండి, మరి అయితే ఇప్పుడైతే ఫ్రెష్గా ఎవడన్నా వస్తాడు లేదా అని చూస్తుంది. కింద ఎవరన్నా కుక్కలు కనబడతాయా అని చూస్తుంది. ఈ లొకేషన్ మొత్తం కవర్ చేస్తుంది. ఇట్లా ఇట్లా ఏమన్నా కుక్కలు ఉంటుంది ఖాళీగా బీపీ వచ్చిన ఎమ్మెల్యే కోరుతుంది. చూడండి, ఇది ఆడ కుక్క కనబడుతుందని దీనికి బీపీ లేస్తుంది. ఇక ఇది చూడరియా, రియా దీని కోప్ మొత్తం ఇక్కడ హెయిర్ అంతా ఇట్లా మొత్తం పుంజు కొడ్లకి ఇట్లా వస్తుంది కదా, అట్లనే దీనికి కూడా ఇక మొత్తం హెయిర్ మొత్తం ఇట్లా ఎగురుతుంది కోపం వచ్చినప్పుడల్లా. అప్పటి నుంచి అయితే హెలికాప్టర్ వస్తుంది అని చెప్పినాయి కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇటు నుంచి ఎలా పోతుంది చూడండి, మా ఇంటి పైన నుంచి అలానే ఇటు నుంచి అలానే వస్తుంది చూడండి. మేడారానికి వెళ్ళి వస్తుంది హెలికాప్టర్. అరే ఏర్పడతలేదు అసలు, వస్తుంది. చూసారా, ఇక మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రియాన్ కూడా అయితే తీసుకెళ్ళాం అనమాట ఆటోలో. అండ్ అదైతే చూడండి ఎలా మొత్తం ఆగమాగం చేసింది ఆమె అయితే కూర్చొని. సో అలా అయితే మేము గుడికి అయితే చేర్చుకున్నాం అనమాట. సో అక్కడైతే ఫస్ట్ అయితే సారలమ్మ గట్టు దగ్గరికి వెళ్ళి అయితే మొక్కుకున్నాం. సో మీరు ఎవరైనా మొక్కుకునే వాళ్ళు ఉంటే మొక్కుకోండి. అండ్ ఇక్కడైతే మేడారం లాగానే ఉంటుందన్నమాట. మేడారంలో ఎన్ని రోజులు జాతర అవుతుందో ఇక్కడ కూడా అలానే సేమ్. మేము జాతర తర్వాత అయినా చాలామంది అయితే ఉండే. మేడారంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్, కానీ మేడారంలో కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంటుంది. ప్రతిసారి మేము మేడారం వెళ్ళినాక కూడా అయితే ఇక్కడికైతే వస్తామన్నమాట. సో దాని తర్వాత వెళ్తే లక్ష్మీ దేవత గట్టు దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే గట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో ఎక్కువ తీయలే, కానీ చిన్న క్లిప్ అయితే నా టర్న్ అయినప్పుడు ఉంది కదా, అక్కడైతే లక్ష్మీ దేవత గట్ట అనమాట. సో అన్న అయితే వీడియో తీసుకుని మర్చిపోయాడు. చూడండి జాతర అయిపోయినా కూడా ఎంతమంది వచ్చిండ్రో. దాని తర్వాత అయితే సమ్మక్క గట్టు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే ఇక్కడ దేవుడు కనబడేది ఒక చిన్న వీడియో అయితే తీశాను. చూడండి, మీకు క్లియర్ కనబడుతుందో లేదో, ఆ మధ్యలో ఉంటుంది చూడండి. నేనైతే మొక్కుకున్నాను అనమాట, మీరు కూడా మొక్కుకోండి. అలాగే మేమైతే ఇక్కడ పగడిద్దరాజు దగ్గర అయితే కూడా మొక్కుకున్నాం అనమాట. సో ప్రతిసారి మేము ఒక 3 years నుంచి వెళ్ళి లైన్గా అయితే ఇక్కడికి ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ప్రతిసారి మేమైతే ఇక్కడికి వస్తామన్నమాట. సో ఇక్కడైతే మొత్తానికి ఇక్కడైతే లక్ష్మీదేవత, సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు అయితే ఉంటారు. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం గుడికి వెళ్ళి అయితే. సో మమ్మీ అయితే బెల్లంతో అయితే ప్రసాదం అయితే తయారు చేసింది. బెల్లం కాదు, బంగారం. సో ఇగో కొబ్బరి, బెల్లం మొత్తం వేసి ప్రసాదం అయితే తయారు చేసింది. సో ఇప్పుడైతే మనమైతే లంచ్ తీయాలి. టైం అయితే ఇదిగోండి, టైం 2 అవుతుంది. 12 o'clock అయితే బయలుదేరినాం, 2కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే
ఇది ఒకటి తిన్నాకైతే మీతో మాట్లాడతాను. అంటే తిన్నాకైతే పైనకైతే వెళ్దాం మా బిల్డింగ్ పైన హెలికాప్టర్ చూడడానికి. సో చలో ఇప్పుడైతే లంచ్ అయితే రెడీ అయిపోయింది. అన్నం, పప్పు, పాపడాలు, ఇంకా ఒడియాలు. సో గైస్ పైనకైతే వచ్చేసిన. సో మధ్యలో తిన్నాక అయితే చాలాసేపు అయితే న్యాప్ వేసేస్తాం. ఇట్లా రీల్స్ చూస్తా అంటే నిద్ర వచ్చేసింది, పనుకున్నా. ఇప్పుడైతే బిల్డింగ్ పైనకి వచ్చిన. అంత చిన్న చిన్న పిల్లలు అందరూ బయటకు వచ్చిండ్రు అన్ని బిల్డింగ్లలో. సో ఇప్పుడైతే హెలికాప్టర్ వస్తుంది. సో సౌండ్ నడుతుందా వస్తాను నుంచి వెళ్తుంది. ఇట్రా తనీష్. ఇండ్లది షార్ట్ వీడియో అగ్గోండి. నుంచి వెళ్తుంది. కనబడ్డది. మళ్ళీ జూమ్ చేస్తే క్లియర్ కనబడదు. వస్తుంది. అదిగోండి కనబడుతుందా? ఆగోండి చూసారు. రియా కూడా ఫుల్ ఆఫ్ ఎగ్జైటింగ్తో ఉన్నది. హెలికాప్టర్ రాగానే ఎర్రాలని. అది కొండ వస్తుంది. జూమ్ ఏం చేయలేదు. అదే ఇటు తిరిగి వస్తుంది చూడండి. ఇప్పుడు టర్న్ అవుతుంది. తిప్పుతాడు టర్న్. అరే రోజు ఈయన తిప్పిటాడు. ఇటు దాకా పట్టుకోతాను. ఇక్కడ తిప్పుతాడు. అది చూసారా? ఇప్పుడు జూమ్ చేసిన. చూసారా? ఇప్పుడు అది ల్యాండ్ అయ్యేది కూడా చూపెడతాను మీకు. అండిపోతుందా? దాన్నే ఫోకస్ పెడతాం మొత్తం. ల్యాండ్ అవుతుంది. అది ల్యాండ్ అవుతుంది చూడండి. అది హార్ట్స్ కాలేజ్ గ్రౌండ్. మనం ఇప్పుడు మన ముందు దగ్గర పెడతాం. అదిగోండి అక్కడ లాంచ్ అయితే ఇన్ని బిల్డింగ్ల తర్వాత ఇక్కడ ఉన్నాం మేము. రైట్ చూపెట్టేసినాయి. సో ఇదైతే ఇట్లనే ఇవాళనే లాస్ట్ డే అనమాట జాతరది. 28th 29th ఇవాళ 30. సో ఇవాళ రేపో లాస్ట్ అనుకుంటా. సో ఇక ఇదే లాస్ట్ రైడ్. నిన్న కూడా ఇదే టైంకి లాస్ట్ రైడ్ పోయింది. అక్కడ ల్యాండ్ అయిందంటే ఇక మళ్ళీ రేపు మార్నింగ్ రేపు ఉంటే లేదు కూడా తెలియదు, కన్ఫామ్ లేదు. రేపు సండే. ఇక రేపు ఇవాళ ఏంటో రేపు ఏంటో తెలియదు. సో ఫైనల్ అయితే మీకు చూపెడదాం అనుకున్నా, చూపెట్టేసిన. అదిగోండి అక్కడ ల్యాండ్ అయింది. ఇదే లాస్ట్ ట్రిప్. ఇక అంటే నిన్న కూడా ఇదే టైంకి లాస్ట్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఎగరలేదు. ఇప్పుడు కూడా ఇదే టైంకి వచ్చింది లాస్ట్ ట్రిప్. పోయేటప్పుడు చూసిన, వచ్చేటప్పటికి నిన్న ఇదే టైంకి వచ్చిందని మళ్ళీ ఇవాళ కూడా ఇదే టైంకి వచ్చినాం. ఇవాళ వీడియో తీసుకున్నా. నిన్న కూడా ఒక వీడియో తీసిన, దానికి షార్ట్ వీడియో అయితే పెడతాం. ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్ లింక్లో పెడతా. సో మీరు చూసేయండి. అండ్ సో ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 9 అవుతుంది రాత్రి. సో ఇంకా డిన్నర్ అయితే కాలేదు. మనమైతే ఇప్పుడు వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాం అనమాట. ఇవాళ తీసిన వీడియో మొత్తం. ఎందుకు ఇంత జల్దీ చేస్తున్నా అంటే ఇన్ని రోజులు కూడా కొన్ని వీడియోస్ తీయక, ఏంటంటే వీడియోస్ కొన్ని తీయక ఎడిటింగ్కి ఫోన్లో స్పేస్ సరిపోక ఎక్కువ వీడియోస్ నేను పెట్టలే యాక్చువల్ ఎడిటింగ్ కాక. సో ఇది అన్నయ్యకి ఆన్లైన్ క్లాస్ కానీ కొనిచ్చింది డాడీ కూడా వాడతాడు. ఇది అయితే డాడీ ల్యాప్టాప్లో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట, అన్ని వీడియోస్ కలిపి. సో ఈ ఎడిటింగ్ అయితే ఒక ఆల్మోస్ట్ 1 hour పెడుతుంది. హాఫ్ అయితే ఎడిటింగ్ చేసి డిన్నర్ అయితే చేయకపోదాం. సో వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఫుల్ నిద్ర వస్తుంది, పండుకోవాలి. డిన్నర్ కూడా సేమ్ అదే పప్పు, అన్నం, పాపడాలు. సో
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను పెట్టే వీడియోస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.